బెంగాల్ని యావత్ దేశాన్ని కుదిపేసిన ఘటన పశ్చిమ బెంగాల్లోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై జరిగిన రేప్ అండ్ మర్డర్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఉన్నత చదువులు చదివి డాక్టర్గా ప్రజలకు సేవ చేస్తుంటే ఆ తల్లి గుండె ఎంత ఉప్పొంగిపోయి ఉంటుందో కదా. కానీ ఆ సంతోషం ఎన్నాళ్ళో నిలవలేదు. ఒకరోజు తన బిడ్డ తాను ఉద్యోగం చేస్తున్న హాస్పిటల్లోనే అత్యంత కిరాతకంగా రేప్ అండ్ మర్డర్కి గురై వివిధ జీవిగా పడి ఉన్న బిడ్డను చూసి ఆమె తల్లి దేబునాథ్ గుండె ముక్కలైపోయింది. ఇంతటి ఘోరం జరిగితే ఏ ప్రభుత్వమైనా ఏం చేయాలి? ఆ కిరాతకులను ఉరితీయాలి. కానీ అక్కడ జరిగింది వేరు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ ఆ నిందితులను కఠినంగా శిక్షించాల్సింది పోయి కేసును తప్పుదోవ పట్టించి నిందితులను కాపాడే ప్రయత్నం చేశారనే ఆరోపణలు రాష్ట్రాన్ని కుదిపివేశాయి. కన్న బిడ్డను కోల్పోయిన ఆ తల్లికి న్యాయం చేయకపోగా అధికార బలంతో ఆ తల్లి గొంతును నొక్కాలని చూశారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే, ఒక తల్లి కడుపు కోత ఎంతటి సామ్రాజ్యాన్నైనా బూడిద చేస్తుందని ఈ తల్లి నిరూపించింది. తన కూతురికి జరిగిన అన్యాయం రేపు ఏ ఆడపిల్లకు జరగకూడదని ఆ తల్లి రోడ్డు మీదకు వచ్చింది. ఆమె కన్నీళ్లు బెంగాల్ ప్రజా ఉద్యమంగా మారాయి. న్యాయం చేయాల్సిన మమతా బెనర్జీ ప్రభుత్వం అహంకారంతో వ్యవహరిస్తున్న తీరు చూసి బీజేపీ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అరాచకానికి, అహంకారానికి బుద్ధి చెప్పాలంటే దేబునాథ్కి ఒక ఆయుధం ఇవ్వాలనుకుంది. ఏ వ్యవస్థ అయితే ఆ తల్లికి అన్యాయం చేసిందో అదే చట్టసభల్లో ఆమెను కూర్చోబెట్టాలని ఆమెకి పానిహాటి నుండి ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది. ఆ తల్లి ఎన్నికల బరిలో దిగగానే బెంగాల్ సమాజం మొత్తం కదిలింది. ఏ ప్రభుత్వం అయితే ఆమెను ఏడ్పించిందో ఆ ప్రభుత్వ అభ్యర్థిని చిత్తుగా ఓడించి 29,000 ఓట్ల మెజార్టీతో ఆ తల్లిని ఎమ్మెల్యేగా గెలిపించారు బెంగాల్ ప్రజలు. రిజల్ట్ వచ్చిన రోజు ఆమె సంతోషపడలేదు. గెలిచిన సర్టిఫికేట్ తీసుకున్న తన కూతురి సమాధి దగ్గరికి వెళ్లి, నా బిడ్డను కాపాడుకోలేకపోయాను, కానీ ఏ ఆడబిడ్డకు ఈ గతి పట్టకుండా మహిళా భద్రత కోసం ఈ వ్యవస్థతో పోరాడుతానని ఆ తల్లి వాగ్దానం చేసింది. ఈ ఒక్క సంఘటన బెంగాల్ రాజకీయాలనే తలకిందులు చేసి మమతా బెనర్జీ పాలన నుండి బెంగాల్ ప్రజలకు విముక్తి కల్పించింది. ఫుల్ వీడియో లింక్ ఈ వీడియో కింద ఇచ్చాము. మరియు మన లింగవర్మ ఛానల్లో ఉంది, చూడండి. మనోడి వీడియోస్ చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉన్నాయి. మీరు ఒక్కసారి చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ స్టోరీస్ ప్రతి ఒక్కరికి తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో పవర్ఫుల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. జై భారత్, జై హింద్.